ప్రతి ఏడు వచ్చే గోదావరి వరదలు భద్రాచల వాసులకు కొత్తేమీ కాదు. ఆ దేవుడి పాదాలను తాకి వెళ్ళే ఆ జలాలు ఎన్నో ఇళ్లను బతుకులను ముంచెత్తుతూనే ఉంటాయి. కానీ ఆ వరద నీటిలో మునిగిపోతున్నది కేవలం ఇల్లు రోడ్లు మాత్రమే కాదు, మనిషి ఆఖరి మజిలీ కూడా. బతికినంత కాలం కష్టాలతో పోరాడిన మనిషికి చనిపోయాక ప్రశాంతంగా కాలిపోయే అదృష్టం కూడా ఆ భద్రాద్రి రామయ్య రాసి పెట్టలేదా? ఊపిరి ఆగిన తర్వాత కూడా తీరని కష్టమా? కన్నీళ్లు తెప్పించే ఈ విషాదగాథపై 9+ న్యూస్ ప్రత్యేక కథనం. మనిషికి చావు ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. కానీ భద్రాచలంలో ఈ వరదల సమయంలో ఎవరైనా చనిపోతే ఆ కుటుంబానికి పుట్టేడు దుఃఖంతో పాటు అంతకు మించిన నరకప్రాయమైన వేదన ఎదురవుతోంది. పట్టణంలోని గోదావరి కరకట్ట వెంబడి ఉన్న శ్మశాన వాటిక పూర్తిగా వరద నీటిలో మునిగిపోతోంది. దీంతో కర్మకాండలు చేయడానికి, దహన సంస్కారాలు పూర్తి చేయడానికి కనీసం 6 అడుగుల నేల కూడా దొరకని దయనీయ పరిస్థితి దాపురిస్తోంది. హిందూ ధర్మం ప్రకారం ఎంతో పవిత్రంగా జరగాల్సిన దహన సంస్కారాలు ఇప్పుడు కన్నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్నాయి. బతికినంత కాలం ఎన్ని కష్టాలు పడ్డా ఆఖరి మజిలీలో గౌరవప్రదమైన వీడ్కోలు దక్కడం ప్రతి మనిషి జన్మ హక్కు. కానీ ఇక్కడ వరద నీటిలో తడిసిన కట్టెల మధ్య కరకట్ట రోడ్డు పక్కన ఎంతో దుర్భర పరిస్థితులలో అంత్యక్రియలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంట్లో ఎవరైనా చనిపోతే ఆ శవానికి నిప్పంటించే దారి లేక బంధువులు పడుతున్న ఆవేదన వర్ణనాతీతం. భర్త చనిపోయిన గుండెను రాయి చేసుకొని ఇక్కడే కాటి కాపరిగా విధులు నిర్వహిస్తున్న ఓ మహిళ కన్నీటి వ్యధ వింటే ఎవరి గుండె అయినా బరువెక్కాల్సిందే. ప్రతి ఏడు భద్రాచలం వద్ద గోదావరి నదికి వరద ప్రవాహం వస్తూనే ఉంటుంది. ఈ వరద ప్రవాహం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అలాగే రహదారులు పూర్తిగా జల దిగ్బంధంలో ఉండిపోయి వాహన రాకపోకలు అలాగే జనజీవనం కూడా పూర్తిగా స్తంభించిపోయి ఉంటుంది. సో పూర్తిగా వరదలు వస్తూ ఉంటాయి. ఇలాంటి కష్టాలు ఒక 4 రోజులు లేకపోతే వారం రోజులు అలాగే ఉంటాయి. కానీ భద్రాచలం పట్టణంలో దీంతో పాటు మరో కష్టం కూడా దాగి ఉంది. అదేంటంటే మనిషి జీవించినంతకాలం ఎంతో వ్యయ ప్రయాసలు పడి ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ కుటుంబాన్ని పోషించుకుంటూ మనిషి జీవిస్తాడు. కానీ మనిషికి ఆయు కాలం అనేది కూడా ఒకటి ఉంటుంది. అంటే మనిషి చనిపోయిన తర్వాత చివరి మజిలీ కూడా చాలా ముఖ్యమైనదనే చెప్పాలి. సో ఆ చివరి మజిలీకి సంబంధించి భద్రాచలం పట్టణంలో మనిషి చివరి యాత్రకు కూడా నోచుకోలేని పరిస్థితి భద్రాచలంలో దాపరించింది. సో పూర్తిగా మనిషి చనిపోయిన తర్వాత చివరి మజిలీలో కర్మకాండలు చేసే స్థలం కూడా లేక భద్రాచలంలో అనేక ఇబ్బందులకు గురవుతున్నామని చెప్పేసి కూడా అటు చెప్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. ప్రస్తుతం మనం భద్రాచలం నగరంలోని గోదావరి నది ఒడ్డున ఉన్న శ్మశాన వాటికలో మనం ఉన్నాము. పూర్తిగా శ్మశాన వాటిక కూడా పూర్తిగా గోదావరి వరదతో నిండిపోయిన పరిస్థితి ఇక్కడ కనపడుతూ ఉంది. ప్రస్తుతానికి ఆ విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఇక్కడ అంటే మనిషి చనిపోయిన తర్వాత మనం ఇక్కడ కర్మకాండాలు చేయడానికి అంటే దహన సంస్కారాలు చేయడానికి ఇక్కడ తీసుకొస్తాము. కానీ ఇక్కడ దహన సంస్కారాలు చేయడానికి కూడా వీలు లేకుండా అంటే కట్టెలన్నీ కూడా తడిచిపోయి గోదావరి నదిలో కొట్టుకుపోయిన పరిస్థితి కనబడుతూ ఉంది. అంటే ఇక్కడ ఈ శ్మశాన వాటికలో కాటి కాపరులుగా ఉన్న వాళ్ళ పరిస్థితి కూడా చాలా దయనీయంగా ఉందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూసుకోవచ్చు. అంటే మనిషి చివరి యాత్రలో కూడా ఇంతటి కష్టం ఉందా అని చెప్పేసి కూడా భద్రాచలం పట్టణ ప్రజలు చాలా ఆవేదన భరితంగా చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. అంటే మన దగ్గర ఇప్పుడు అరుణ ఇక్కడ ఎవరైతే అంటే మనం నేచురల్గా చూస్తుంటాము, ఎక్కడ చూసినా కాటి కాపరులుగా పురుషులు పనిచేస్తూ ఉంటారు. కానీ భద్రాచలం పట్టణంలో కాటి కాపరిగా ఒక మహిళ ఇక్కడ తన విధులు నిర్వర్తిస్తుంటుంది. అంటే ప్రతి ఏడు
చాలా కష్టంగా ఉంటుందని చెప్పేసి కూడా ఆమె మనతో చెప్తున్న పరిస్థితి. ఒక్కసారిగా ఆమెతో మాట్లాడదాం. ఎటువంటి కష్టాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు అంటే, మనిషి చివరి మజిలీలో కూడా ఇంతటి కష్టాన్ని అనుభవించాలా, ప్రశాంతంగా ఆ సమాధిలో పోవడానికి కూడా ఇంతటి కష్టం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో అమ్మ చెప్పండి, ఇక్కడ మీకున్న సమస్యలు ఏంటి? పూర్తిగా చూస్తే మీరుంటున్న ఇల్లు కూడా అదే అనుకుంటాను, పూర్తిగా నీళ్ళల్లో మునిగిపోయింది. సో ఒకవేళ ఈ వరదల టైంలో మనిషి ఎవరైనా చనిపోతే చాలా ఎంత కష్టంగా ఉంటుందో కూడా ఇక్కడ కళ్ళకు కట్టినట్టుగా ఇప్పుడు కనబడుతుంది. అంటే మీకున్న సమస్యలు ఏంటి, అసలు మీరు ఇక్కడ ఎలా ఉంటున్నారు? మాకు ఇక్కడున్న సమస్య ఏంటంటే అండి, మామూలుగా నార్మల్గా ఉన్నప్పుడైతే మాకు పర్వాలేదు. ఎంతమందికైనా మేము ఏ కార్యక్రమాలైనా చేయగలుగుతున్నాం, అందరికీ అందుబాటుగా ఉండగలుగుతున్నాము. ప్రజలకు హెల్ప్ చేసేది కాబట్టి ఇది ఒక సేవగా ఇక్కడే మేము కుటుంబంతో ఉండగలుగుతున్నాను. మా ఆయనగారు చనిపోయారండి. ఆయన చనిపోయిన కాడ నుంచి నేను ఇక్కడే ఉంటున్నాను. నా జీవనాధారం ఇక్కడే ఉంటున్నాం. పిల్లలు ఇక్కడే ఉంటున్నారు. నాతో పాటు ముసలోళ్ళు ఉంటున్నారు. ఎవరు లేని పిల్లలు కూడా ఉన్నారండి. తల్లిదండ్రులు లేని పిల్లలు, 2 పిల్లలు ఉన్నారు. కాకపోతే మాకేంటిదంటే గోదావరి కాలం వచ్చింది. ఇప్పుడు ఇట్లా గోదావరి వచ్చిందంటే ఏ టైంలో నీరు వస్తుందో తెలియదు. మళ్ళీ మేము తోలిచిన పుల్లలు మళ్ళీ మేము చదువుకునే సామాన్లు ఇట్లా చదువుకొని ఇగో ఈ రకంగా గబాలన ఇట్లా మేము కట్ట మీద ఉండాల్సిన పొజిషన్కి వస్తుంది. ఇంకా అసలు చాలా ఇబ్బందికరమైంది. ప్రజలను బాధపడే విషయం, ప్రజలను బట్టి వాళ్ళకి హెల్ప్ చేయలేకపోతున్నానని నేను బాధపడే విషయం ఏమన్నా ఉంది అంటే, ఇక్కడ ఈ బాడీ కాలవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మాకు చాలా సదుపాయం లేదు సార్. ఇవాళ అయితే చాలా రిస్క్ తీసుకోవాల్సి వచ్చింది ఒక బాడీ చేయటానికి. ఇవాళ మార్నింగ్ ఒకరు లేడీస్ చనిపోయారండి. ఆ ఒక కార్యక్రమం చేయడానికి చాలా రిస్క్ తీసుకోవాల్సి వచ్చింది. పుల్లలన్నీ వాటర్లో కొట్టుకుపోయినాయి. మార్నింగ్ వాళ్ళు వచ్చినప్పుడు మా పరిస్థితి అంతా నీటిలో ఉన్న పుల్లలు పైకి వేసుకోవడం, ఆ సామాన్లు చదువుకునే పొజిషన్లో ఉన్నాము. వాళ్ళు కూడా వచ్చి చూశారు. మరి కార్యం చేయాలి కదమ్మా, తప్పదు కదా అని నన్ను అడిగారు. మాకు ఎక్కడా సదుపాయం లేదండి. మాకు ఊరు అంటే ఇప్పుడు ఇక్కడ మామూలు టైంలో ఇక్కడ చేయటానికి మరి అధికారులు ఎవరన్నా సహకరించి కొంచెం మమ్మల్ని అర్థం చేసుకొని, ప్రజలను కూడా అర్థం చేసుకొని మాకు ఒక సాయం చేసి పెట్టాలని మేము కోరుకుంటున్నామండి. ప్రజలకి వాళ్ళకి ఇబ్బంది లేకుండా. అంటే అమ్మ, అంటే ప్రధానంగా అంటే ఈరోజు అంటే గత 3 రోజుల నుంచి కూడా భద్రాచలం వద్ద గోదావరి చాలా ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి. అంటే ఈ టైంలో ఇప్పుడే చెప్పారు మనిషి చనిపోయారని చెప్పేసి. అంటే చనిపోయిన అక్కడ పార్థివ దేహాన్ని కూడా దహన సంస్కారాలు చేసిన పరిస్థితి. అంటే ఈరోజు ఎన్ని ఇబ్బందుల నడుమ మీరు ఆ దహన సంస్కారాలకు నిర్వహించారమ్మా? ఇప్పుడు ఇవాళ పొద్దున మార్నింగ్ ఒక పక్క వర్షం, ఒక పక్క గోదావరి వాటరు. ఇప్పుడు వాళ్ళేమో కార్యక్రమం చేయమన్నారు. మాకు ఎక్కడా ప్లేస్ లేదు. ఎందుకంటే అండి ఇది ఊరు బయట చేయాల్సిన కార్యక్రమం. అది ఊరికి దగ్గర ప్రాంతంలో చేస్తే ఒప్పుకోరు. ఇప్పుడు గోదావరి వచ్చినప్పుడల్లా నేను ఇట్లానే చాలా ఇబ్బంది పడుతున్నానండి. ఇలాగనే అధికారులు కొంచెం సహకరించి ప్రజలు కూడా కాస్త మాకు సపోర్ట్గా ఉండి, నేను ప్రజలకి సపోర్ట్గా ఉండి అండ్ ఈ కార్యక్రమం చేయాలనే మాకు ఆశగా ఉంది. కాకపోతే ఒక మృతదేహం వస్తేనే ఇక్కడ మమ్మల్ని ఎవరన్నా మందలిస్తారు. ఏ మృతదేహం రాకపోతే మమ్మల్ని మందలించే వారు కూడా ఉండని ప్రాంతం అండి ఇది. అది అర్థం చేసుకొని పై అధికారులు కాస్త మాకు అర్థం చేసుకొని గోదావరి ముప్పంటి ప్రాంతంగా వచ్చి గోదావరి పట్టినప్పుడు ఎక్కడన్నా మాకు ఊరు బయట ఇట్లా కార్యక్రమం చేయడానికి, మాకు బాడీ కార్యక్రమం చేయడానికి కానీ ఒకళ్ళు మేము ఉండటానికి కానీ నివాసం అనేది మాకు గవర్నమెంట్ సహకరించాలని, ప్రజలకి అందుబాటులోకి మేము ఉండాలని మాకు చాలా ఆశగా ఉందండి. ఎందుకంటే నా భర్త చనిపోయారు. ఆయన చనిపోయిన కాడి నుంచి కూడా ఎంతోమందికి సహకరిస్తూ నాకు తగ్గ సహాయం మరి అధికారులు ఎవరన్నా నాకు చెప్పినా కానీ ఇక వారు మాకు సహాయంగా, మేము వారికి సహాయంగా ఇక్కడ మేము నిలబడి ఇలా చేయగలుగుతున్నాం. కానీ ఈ ఒక వరద వచ్చినప్పుడు చాలా ఇబ్బందిగా ఉందండి. చాలా ఇబ్బందిగా ఉంది. ఇవాళ ఈ బాడీ చేయడానికి కూడా నేను చాలా బాధపడ్డాము. వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా చాలా రిస్క్ తీసుకున్నారు. ఇలా చేస్తే అలా అమ్మ అన్నారు. లేదు సార్, చేసే బాధ్యత నాది సార్. మరి నాకు వేరే కాడైతే ప్లేస్ లేదు. మరి ఈ కార్యక్రమం అయితే ఆపే కార్యక్రమం కూడా కాదు కాబట్టి మరి చేస్తున్నాను. మీకు ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత నాదని నేను ఒప్పుకున్నాను సార్. ఇప్పుడు ఇక్కడ ఒక మృతదేహం కూడా కాలుతుంది. ఇక్కడ కార్యక్రమం కూడా నడుస్తుంది. ఈ మా బాధలు కొంచెం ఆలకించి పై అధికారులు సహకరించి ఎక్కడన్నా ఈ ముప్పంటి ప్రాంతం ఇలాగా నీరు వచ్చినప్పుడు బాడీలు కాలవడానికి ఎక్కడన్నా ఒక ఊరు బయట
ఒక ఇంత స్థానం అంటే ఒక ప్లేసు అనేది మాకు కొంచెం ఏర్పాటు చేయాలని అధికారులని మేము కోరుకుంటున్నాం. ఎస్, చూశారు కదా, పూర్తిగా మనిషి చివరి మజిలీలో చేరుకోవడం అనేది చాలా అంటే శివోహంలో చేరుకోవడం అనేది ఒక ప్రధానమైన ప్రక్రియ, ప్రధానమైన ఘట్టంగా ఉంటుంది. అంటే చనిపోయిన తర్వాత మనం శవం అంటాం, దహన సంస్కారాలు అయిపోయిన తర్వాత మనం దాన్ని శివం అంటాము. సో పూర్తిగా శ్మశాన వాటికలు అంటే వైకుంఠ ధామాలు కూడా అందుబాటులో లేని దుస్థితిలో భద్రాచలం నగరంలో ప్రజలు ఉంటున్నారు. గోదావరి వరద పోటెత్తుతుంది. గోదావరి వరదలో కూడా తడిసిన కట్టెలతో మనిషి మృతదేహాన్ని ఏ విధంగా దహన సంస్కారాలు చేయాలంటూ కూడా ఒక మహిళా కాటికాపరి ఎంతో ఆవేదన భరితంగా 9+ న్యూస్తో మాట్లాడడం జరిగింది. సో పూర్తిగా అధికారులు వెంటనే స్పందించి ఆలయ అభివృద్ధికి 300 కోట్లు ఇచ్చిన ప్రభుత్వం ఆ మనిషి ఆఖరి మజిలీలో చేరుకునే వైకుంఠ ధామానికి ఒక ప్రత్యేకమైన స్థలాన్ని కేటాయిస్తే మనిషి చివరి మజిలీలో చేయవలసిన కార్యక్రమాలు కూడా ప్రశాంతంగా చేసుకోవడానికి వీలుంటుందని చెప్పేసి కూడా ఇటు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే మనిషి చివరి మజిలీలో ఈరోజు వర్షం లేదు, కానీ గోదావరి వరద పోటెత్తుతుంది. మృతదేహాన్ని కాల్చే స్థలం లేక ఇలా కరకట్ట ఒడ్డున మృతదేహాన్ని కాలుస్తున్న పరిస్థితిని మనం అక్కడ చూసుకోవచ్చు. అంటే గోదావరి కరకట్ట ఒడ్డు మీదే ఇక్కడ మృతదేహం అక్కడ కాలుతున్న పరిస్థితి. అంటే బంధువులు ఖచ్చితంగా మృతదేహాన్ని కాల్చాలి, కానీ వాళ్లకున్న సమస్యలు వాళ్లకున్నాయి. కానీ ప్రభుత్వం దీని మీద ప్రత్యేక చొరవ తీసుకొని ఎక్కడన్నా ఊరి బయట వైకుంఠ ధామాన్ని గినిక ఖచ్చితంగా ఏర్పాటు చేస్తే నా వంతు సహాయంగా నేను మృతదేహాలకి జరిగే దహన సంస్కారాలు చివరి మజిలీలో జరిగే కార్యక్రమాన్ని కూడా నేను ఖచ్చితంగా నా వంతు బాధ్యతగా నేను చేస్తానని చెప్పేసి కూడా తను చెప్తున్న పరిస్థితిని ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో ఇది ఇక్కడ నుంచి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ హరిప్రసాద్తో రిపోర్టర్ దేవేందర్, 9+ న్యూస్, భద్రాచలం నుంచి. అవును, చావు అనేది ప్రతి మనిషికి తప్పనిసరి. కానీ ఆ చావును కూడా చోటు లేకపోవడం సభ్య సమాజం తలదించుకోవాల్సిన విషయం. వేల కోట్లు వెచ్చించి ప్రాజెక్టులు, భవనాలు కడుతున్న ప్రభుత్వాలు ఊరి బయట ముంపుకు గురికాని ప్రాంతంలో ఒక శాశ్వత వైకుంఠధామాన్ని నిర్మించలేరా? బతికున్నప్పుడు ఎలాగూ కష్టాలు తప్పవు. కనీసం చనిపోయిన తర్వాత అయినా మనిషికి ప్రశాంతమైన ఆఖరి మజిలీ దక్కేలా ప్రభుత్వం తక్షణమే స్పందించాలని భద్రాచలం ప్రజలు కన్నీటితో వేడుకుంటున్నారు.